జ్యోతిర్లింగాలు 12 ఉన్న ఒక క్షేత్రం మాత్రం అత్యంత విశిష్టమైంది. అది చాలా భిన్నమైంది కూడా. అక్కడ శివుడు ప్రత్యక్షం అవ్వలేదు, తనంతట తానే నివాసం ఏర్పరచుకొని స్థిరపడ్డాడు. ఏంటి ఆ క్షేత్రం అనుకుంటున్నారా? అదే కాశీ. హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రంగా భావించబడే ఈ క్షేత్రం ఒక సాధారణ నగరం కాదు, ఆ విముక్త క్షేత్రం. శివుడు ఎప్పటికీ విడిచిపెట్టని స్థలం. ఇతర జ్యోతిర్లింగాలు ఒక సందర్భంలో ఏర్పడ్డాయి, ఒక కథ ఉంది, ఒక కారణం ఉంది. కానీ కాశీ మాత్రం ఒక సందర్భం కాదు, కాలానికి అతీతంగా శివునికి సాన్నిధ్యం అందిస్తున్న ఒక గొప్ప క్షేత్రం. కాశీ ఒక స్థలం కాదు, కాశీ ఒక నగరం కాదు, కాశీ శివుడు విడిచిపెట్టని క్షేత్రం. కాశీ కాలం కూడా నిలిచే బిందువు. కాశీ ఒక జ్యోతి స్వరూపం. కాశీ మోక్షానికి మార్గం. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నగరాలలో ఒకటైన ఈ క్షేత్రం సాధారణ చరిత్ర కాదు, ఇది నిరంతర జీవితం. పురాణ వర్ణనల ప్రకారం శివుడు ఇక్కడ అనంత జ్యోతి రూపంగా స్థితి చెందాడు. ఆ జ్యోతి స్థిరబడి జ్యోతిర్లింగంగా పరిణమించింది. అదే కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం. ఇక్కడ గంగ ఒక నది మాత్రమే కాదు, పాపాన్ని శుద్ధి చేసి విముక్తికి దారి చూపే ఒక పవిత్ర ప్రవాహం. ఇక్కడ ఉండే మణికర్ణిక ఘాట్లో అగ్ని ఎప్పుడు చల్లారదని చెబుతారు. శైవ సాంప్రదాయం ప్రకారం ఇక్కడ మరణించినప్పుడు శివుడే స్వయంగా చెవిలో తారక మంత్రం చెప్పి మోక్షాన్ని ప్రసాదిస్తాడని నమ్మకం. అందుకే కాశీ జీవితం ముగిసే ప్రాంతం కాదు, విముక్తి ప్రారంభమయ్యే ప్రాంతం. ప్రతి దగ్గర భక్తుడు శివుణ్ణి చేరుకుంటాడు.